అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం. అబ్బో, ఏం అభివృద్ధి చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏం అభివృద్ధి చేస్తున్నావు అడ్డుకుంటున్నారు? నాకు అర్థం కాదు. నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు అడ్డుకుంటారు? రైతు బంధు ఇచ్చినావా? రోడ్లు ఇస్తున్నావా? లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా? విద్యాశాఖ నీ విద్యాశాఖలో ఏమైనా ప్రక్షాళన ఇస్తున్నావా? లేకపోతే నీ హోంశాఖలో ఏమైనా ప్రక్షాళన ఇస్తున్నావా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడుతున్నావా? లేకపోతే పంచాయతీరాజ్ నిధులను తీసుకొచ్చేసి గ్రామాలు డెవలప్ చేస్తున్నావా? లేకపోతే టెంపుల్లో సంబంధించిన డెవలప్మెంట్ చేస్తున్నావా? వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడే అభివృద్ధి చేస్తున్నావా? ఏ డిపార్ట్మెంట్లో నువ్వు చేస్తున్నావు చెప్పు? ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంది, ఏమైనా ఉన్నాయా? విద్యుత్ శాఖ ఉంది, ఏమైనా చేస్తున్నావా డెవలప్మెంట్? ఏ డిపార్ట్మెంట్లో డెవలప్ చేసిన చెప్పు? ఏ డిపార్ట్మెంట్, ఏ మంత్రిత్వ శాఖ మేము చేసినామని చెప్పేసి మీరు చెప్పుకుంటే చెప్పండి. దానికంటే మీరు ఏదో అభివృద్ధి చేస్తున్నాం, అడ్డుకుంటే ఊరుకోమని బెదిరిస్తున్నారు. అసలు నువ్వు చేసే అభివృద్ధి ఉంటేనే ఎవరు అడ్డుకుంటారు? ఆల్రెడీ వాళ్ళిద్దరు బావబామలు ఇద్దరు సైలెంట్ అయిపోయారు. నువ్వు చేసే అభివృద్ధి లేదు, ప్రజలు ఆల్రెడీ నెగిటివ్ వస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరు బావబామలు చల్లగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడ లాస్ట్ వరకు వద్దంతి అని దానిలో ఉన్నారు. వాళ్ళు ఏదో ప్రజలు రాకపోతే తిడతారు కాబట్టి ఏదో పోయి అట్లా వాళ్ళకి మద్దతుగా ఉంటారు తప్ప ఆల్రెడీ పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. మీ పైన పూర్తి స్థాయి నెగిటివ్ వచ్చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అబ్బో, అసలు పేదలు అంటే ఎవరు? అసలు నాకు తెలిసి ఇదంతా ఇట్లా కాకుండా ఏం చెప్పాలంటే, ఫామ్ హౌస్ నేతలకు రెడ్ల కష్టాలేం తెలుసు అంటే బాగుండేది. ఫామ్ హౌస్ నేతలకు రెడ్ల కష్టాలేం తెలుసు అంటే ఇంకా బాగుండేది. సో భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయం, నిర్వాసితులకు అక్కడే ఇండ్లు, మెరుగైన నష్టపరిహారం, శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ ట్రైన్స్, కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్, రవాణా హబ్గా మారున్న శివార్లు, కేటీఆర్ వానకు పట్టిన పిట్టగొల్లు పడగొట్టే రకం. కేటీఆర్ వానకు కట్టిన పిట్టగుళ్ళు పడగొట్టే రకమట. సో మరి ఖమ్మంలో వెలుగుమట్ల పాపం వాళ్ళు పిట్టగుళ్ళు కట్టుకుంటే వాళ్ళని కూల్చింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? నువ్వు కాదా? మీ వేమనరేంద్ర రెడ్డి కాదా? మీ తుమ్మల కాదా? మీ పొంగులేటి కాదా? మీ కలెక్టర్లు కాదా? మరి దీనికి సమాధానం చెప్పు. చూడండి ఎంత అంటే అబద్ధాలను కేసీఆర్కు మించి అబద్ధాలు చెప్తా ఉంటాడు. చాలా అందంగా ఆకర్షణీయంగా చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. గింత ఇక నేను అసలు కేసీఆరే పెద్ద పిట్టల దొర అనుకున్నా, కేసీఆరే పెద్ద మాయల పకీర్ అనుకున్నా. కానీ కేసీఆర్ను మించిన మాయల పకీరు రేవంత్ రెడ్డి, కేసీఆర్ను మించిన పిట్టల దొర రేవంత్ రెడ్డి అయిండు ఈరోజు తెలంగాణలో. కేసీఆర్ కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాడు, కేసీఆర్ కంటే ఎక్కువ పిట్ట కథలు చెప్తున్నాడు. అసలు ఎంత దుర్మార్గం! తెలంగాణను దోచుకోవడానికే వీళ్ళంతా ప్రయత్నిస్తారు తప్ప ఏం లేదండి. ఇలా రెడ్ల రాజ్యం, రావుల రాజ్యం ఇదే కావాలి వీళ్ళకి, ఏం లేవు, అవసరం లేదు. సో పర్యాటక రంగంతో యువతకు ఉపాధి, పాలలో వేగం కోసం 99 రోజుల ప్రణాళిక, బుద్వేల్ రేడియల్ రోడ్ పనులకు శంకుస్థాపన అంటూ చూస్తాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురువాట. ఎందుకు, దేనికి? అసలు ప్రజలకు మీరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి ట్యాగ్లైన్ ఏమైనా ఉందా? కనబడుతుందా? వాళ్ళకి ఏమీ లేదు. అంత ఉత్తముచ్చట, ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బొంద పెడదామనే ప్లాన్ తప్ప ఏది లేదు. ప్రజలందరూ కూడా అదే ప్లాన్లో ఉన్నారు.